శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బ్రహ్మ సుందోపసుందుల యొక్క వధ కోసమయ్యి దేవతలు ఋషులు అందరూ కూడా చేసినటువంటి ప్రార్థనను ఆలకించినటువంటి వాడై విశ్వకర్మని ఆదేశించి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీని సృష్టించవయ్యా, ఆమె వలన వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం అనేటువంటిది ఏర్పడాలి అని ఆజ్ఞాపించగా విశ్వకర్మ అద్భుతమైనటువంటి తన యొక్క నిర్మాణ వైదుష్యంతో తిలోత్తమ అనే ఒక అద్భుతమైన సౌందర్య రాశిని సృష్టించగా బ్రహ్మ ఆమెకు తిలోత్తమ అని నామకరణం చేశాడు. ఆ తిలోత్తమ బ్రహ్మకి నమస్కరిస్తే ఆమె చేయవలసినటువంటి కర్తవ్యాన్ని బ్రహ్మ ఆ తిలోత్తమకు ఉపదేశించగా ఆమె అదేవిధంగా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆమె అక్కడ ఉండేటువంటి దేవతలకి వాళ్ళందరికీ కూడా ప్రదక్షిణం చేస్తుంటే ఆమె యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసినటువంటి ఆ దేవతలందరూ కూడా ఆమె కేసు అలా తేరిపార చూస్తున్నట్ట. అలా చూస్తుండగా ఆమె వెళుతుంది. తస్యాహ గాత్రే నిపతిత దృష్టి తేషాం మహాత్మనాం సర్వేషామేవ భూయిష్టం ఋతే దేవం పితామహం. ఆ దేవాది దేవుడైనటువంటి బ్రహ్మ తప్ప అక్కడ ఉండేటువంటి మిగిలినటువంటి దేవతలందరూ ఋషులందరి యొక్క చూపులన్నీ కూడా ఆ తిలోత్తమ మీదే లగ్నమయ్యేట. గచ్చంత్యాతు తయా సర్వే దేవాశ్చ పరమర్షయః కృతమిచ్చేవ తత్కార్యం మేనిరే రూప సంపద. ఆ అద్భుతమైనటువంటి రూపలావణ్యాలు కలిగినటువంటి తిలోత్తమని చూసిన వెంటనే ఆ దేవతలు ఋషులు కూడా తమ యొక్క కార్యం ఏదైతే ఉందో అది సఫలమవుతుంది, తప్పనిసరిగా ఆ సుందోపసుందులకి సర్వనాశనం జరుగుతుంది అని వెంటనే వాళ్ళు భావన చేసేట. ఆమె యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళే. తిలోత్తమాయాం తస్యాం తు గతాయాం లోక భావన సర్వాన్ విసర్జయామాస దేవాన్ ఋషిగణాంశ్చతాన్. వెంటనే ఆ బ్రహ్మ యొక్క ఆదేశాన్ని అనుసరించినటువంటి తిలోత్తమ ఆ బ్రహ్మ తనకి ఏ కర్తవ్యాన్ని అయితే ఉపదేశించాడో ఆ కర్తవ్యం చేయవలసినటువంటి ఇది మనసులో ఉంచుకున్నటువంటిది ఆమె ఆ ప్రయాణంలో ఆమె ముందుకు బయలుదేరింది. ఆమె వెళ్ళిన తర్వాత దేవతలు ఋషులు అట్లాగే సిద్ధులు తారణులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రదేశాలకి వాళ్ళందరూ కూడా వెళ్ళారట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలంభ పర్వణి సుందోపాఖ్యానే తిలోత్తమ ప్రస్థాపనే దశాధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనేటువంటి ఉపపర్వంలో సుందోపాఖ్యానంలో తిలోత్తమ ప్రస్థానము అనేటువంటి 210వ అధ్యాయమైంది. 211వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. నారద ఉవాచ. నారదుడు యుధిష్ఠిరుడితో చెబుతున్నాడు ఈ ఉపాఖ్యానాన్నంతటిని కూడా. జిత్వా తు పృథివీం దైత్యౌ నిస్సపత్నౌ గతవ్యథౌ కృత్వా త్రైలోక్యమవ్యగ్రం కృతకృత్యౌ బభూవతు. ఓ యుధిష్ఠిరా, ఈ సుందోపసుందులిద్దరూ కూడా భూమండలాంతటిని కూడా జయించినటువంటి వాళ్ళై ఏ విధమైనటువంటి శత్రుపీడ లేనటువంటి వాళ్ళై ముల్లోకాల్ని తమ అధీనంలోకి తీసుకొని వాళ్ళు ధన్యులైనట్టుగా భావన చేస్తూ హాయిగా ఆనందంగా నివసిస్తున్నారయ్యా. దేవ గంధర్వ యక్షాణం నాగ పార్థివ రక్షసాం ఆదాయ సర్వరత్నాని పరాం తుష్టిముపాగతౌ. దేవతలు గంధర్వులు యక్షులు నాగులు రాక్షసులు వీళ్ళందరినీ జయించి వాళ్ళ దగ్గరుండేటువంటి విలువైనటువంటి రత్నాలని సంపదని అపహరించి హాయిగా సంతృష్టి చెందినటువంటి వాళ్ళై ఆనందంగా ఉంటున్నట్ట. యదా న ప్రతిషేద్ధార తయో సంతిహ కేచన నిరుద్యోగౌ తథా భూత్వా విజహ్రాతే అమరావివ. ఇంకా వాళ్ళకి చేయవలసిన కర్తవ్యం ఏం కనిపించలేదు. ఎందుకంటే ముల్లోకాల్ని జయించారు. ముల్లోకాల్లోనూ వీళ్ళని ఎదిరించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అందువల్ల ఎదుర్కొనేటువంటి వాడు లేకపోయేటప్పటికీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా దేవతలకి ఏ విధంగా అయితే
అయితే చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉండవో వాళ్ళు హాయిగా ఏ విధంగా అయితే సుఖంగా ఉంటారో అలా దేవతలు అలాగే వీళ్ళు కూడా కర్మలను అంతటా కూడా విడిచిపెట్టాలని చేయవలసిన పనేమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకా మరొక కర్మ ఏం లేదు. ఎందుకంటే ఎవరినో జయించాలి, లేకపోతే ఈ రాజ్యం తీసుకోవాలి, ఇది నా స్వాధీనం చేసుకోవాలి అనే బెంగ లేదు. మొత్తం అంతా వాళ్ళ స్వాధీనంలోకి వచ్చేసింది. అందువలన వాళ్ళు ఆనందంగా హాయిగా భోగలాలస్తోటి ఉన్నట్ట. స్త్రీభి మాల్యైశ్చ గంధైశ్చ భక్ష్యభోజ్యై సుపుష్కలై పానైశ్చ వివిధై హృద్యై పరాం ప్రీతిమవాపతు. స్త్రీలతోటి, సుందరమైనటువంటి స్త్రీలతోటి, చక్కటి మాలలతోటి, భక్ష్యాలతోటి, భోజ్యాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, అలాగే హృద్యమైనటువంటి పానములతోటి వాళ్ళు హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నట్ట. అంతఃపుర వనోద్యానే పర్వతేషు వనేషు చ యథేక్షితేషు దేశేషు విజహ్రాతే అమరావివా. అలాగే అంతఃపురాల్లో ఉండేటువంటి ఉద్యానవనాలు, పర్వతాలు, అలా వాళ్ళకి మనస్సుకి ఏ ప్రదేశం నచ్చితే ఆ ప్రదేశానికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి దేవతలు ఏ విధంగా అయితే వెళ్ళగలరో అలా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. కామరూపులైనటువంటి వాళ్ళు, కామగమనం కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెంటనే వెళ్ళగలిగినటువంటి అన్ని రకములైనటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళు వీళ్ళు. అందువలన ఎక్కడికి కావాలంటే అక్కడికి పెడుతున్నారు. ఎక్కడ హాయిగా ఆనందం ఉంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. త్వతః కదాచిత్ వింధ్యస్య ప్రస్థే సమశిలాతలే పుష్పితాగ్రేషు శాలేషు విహారమభిజగ్మతు. ఒకానొక రోజున ఏం చేశారంటే చక్కగా సమతలంగా ఉండేటువంటి వింధ్య పర్వత శిఖరాల దగ్గరికి వచ్చారట. అక్కడ పుష్పించినటువంటి చక్కటి చాలా వృక్షాలన్నీ ఉన్నాయి. మంచి మనోజ్ఞమైనటువంటి ప్రదేశము, విహారం చేయడానికి చాలా అనువుగా ఉన్నది. అటువంటి చోటికి విహారం కోసానికి వెళ్ళారట. దివ్యేషు సర్వకామేషు సమానీతేషు తావుభౌ వరాసనేషు సంహృష్టౌ సహస్రీభిర్నిషేదితు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఏం కావాలంటే అక్కడ భోగాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందువలన దివ్యమైనటువంటి సర్వభోగాలు అక్కడ సమకూర్చారట. శ్రేష్టమైనటువంటి ఆసనాల్లో కూర్చున్నారట. అనేక మంది స్త్రీలతో కలిసి ఆనందంగా హాయిగా అక్కడ విహరిస్తున్నారట. తతో వాదిత్ర నృత్యాభ్యాం ఉపాతిష్టం తతో స్త్రియః గీతైశ్చ స్తుతి సంయుక్తైః ప్రీత్యా సముపజగ్మిరే. చాలామంది స్త్రీలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళ యొక్క నృత్య విన్యాసాలతోటి, వాద్య విన్యాసాలతోటి, స్తుతి పాఠాలతోటి, వాళ్ళ యొక్క సౌందర్యాలతోటి వాళ్ళని ఆనందపెడుతున్నట్ట. తతః తిలోత్తమా తత్ర వనే పుష్పాణి చిన్వతి వేషం సా ఆక్షిప్తమా రక్తే నైకేన వాససా. ఆ సమయంలోనే ఆ వింధ్య పర్వతం ప్రాంతంలో ఉండేటువంటి ఆ ఉద్యానవనంలోకి తిలోత్తమ ఒక ఎర్రటి వస్త్రాన్ని ధరిస్తూ అక్కడ ఉండేటువంటి పుష్పాన్ని కోస్తూ వాళ్ళని ఉన్మత్తులు చేస్తుంట తన యొక్క సౌందర్యంతో. నదీ తీరేషు జాతాన్ సా కర్ణికారాన్ ప్రచన్వతి శనై జగామతం దేశం యత్ర ఆస్తాం తౌ మహాసురౌ. ఆ నదీ తీరాల్లో ఉండేటువంటి కర్ణికార పుష్పాలను కోస్తూ ఆ రాక్షసులు ఇద్దరు ఎక్కడైతే కూర్చున్నారో వాళ్ళ దృష్టి తన మీద పడడం కోసమని వాళ్ళకి ఎదురుకుండానే అక్కడ ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడేవో పుష్పాపచయనం చేస్తున్నట్టుగా నటిస్తూ అక్కడ ఉంది ఆమె. తౌతు పీత్వా వరం పానం మద రక్తాంతలోచనౌ దృష్ట్వైవ తాం వరారోహాం వ్యధితౌ సంబభూవతు. అయితే వాళ్ళిద్దరూ కూడా మంచి ఆనందమైనటువంటి ఆ అనుభవాల్లో ఉన్నారు. చక్కగా మధువుని సేవించారు, మధోన్మత్తులే అన్నారు. వాళ్ళ కళ్ళన్నీ కూడా మదంతో ఎర్రబడ్డాయి. అందమైనటువంటి తిలోత్తమని చూశారు. చూసిన తర్వాత ఎవరిమే కొత్తగా ఎంతటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీని మనం ఇంతవరకు చూడలేదు అని ఈమెను మనము ఇప్పటి వరకు చూడకుండా ఉండడం ఏంటి అని వ్యథ చెందేట వాళ్ళు. తావుత్థాయ ఆసనం హిత్వా జగ్మతుర్యత్ర సా స్థిత ఉభౌ చ కామ సమ్మత్తౌ ఉభౌ ప్రార్థయశ్చతాం. వాళ్ళిద్దరూ కూడా వెంటనే ఆసనాల మించి లేచట ఆమె చూసి. ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్ళారట.
ప్రమత్తులైపోయి ఉన్నారు, వాళ్ళు మదించి ఉన్నారు, అలాగే చక్కగా మధుని సేవించి ఉన్నారు. దాంతో అలా మదావస్థలో ఉన్నటువంటి వాళ్ళే ఇద్దరూ కూడా ఆమెను తాను పొందాలంటే తాను పొందాలనేటువంటి కోరికతోటి ఆమె దగ్గరికి వెళ్ళారట. దక్షిణే తాం కరే శుభ్రూం సుందో జగ్రాహ పాణినా ఉపసుందోపి జగ్రాహ వామే పాణవు తిలోత్తమాం. అయితే అక్కడికి వెళ్ళి వెంటనే ఆమె కుడి చేతిని సుందుడు పట్టుకున్నట్ట, ఎడమ చేతిని ఉపసుందుడు పట్టుకున్నట్ట. ఆమె అద్భుతమైన సౌందర్యం కలిగింది, అందువల్ల ఇద్దరు చెరో చెయ్యి పట్టుకున్నట్ట. పట్టుకుని వర ప్రధానమత్తౌ తావౌ తౌ తౌ ఔరసేన బలేన చ ధనరత్నమదాభ్యాం చ సురాపానమదేన చ. వాళ్ళు ఇద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే వరగర్వితులు, అంతేకాకుండా గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు. అది కాక ఇంకా బోర్డని ఇంకా సమస్తమైన ముల్లోకాల్లో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా వాళ్ళ అధీనంలో ఉంది. అందువల్ల వీళ్ళు సురాపానం చేశారు. దీంతో ఉన్మత్తులే ఉన్నారు వాళ్ళు. సర్వై ఏతై మదై మత్తౌ అన్యోన్య భృకుటీకృతౌ తౌ కటాక్షేణ దైత్యేంద్రావాకర్షతి ముహుర్ముహు దక్షిణేన కటాక్షేణ సుందం జగ్రాహ కామిని వామేనైవ కటాక్షేణ ఉపసుందం జిగురుక్షతి గంధాభరణ రూపైస్తౌ వ్యామోహం జగ్మతుస్తదా మదకామ సమావిష్టౌ పరస్పరమధోచతు. ఒక పక్కన సుందుడు, ఒక పక్కన ఉపసుందుడు కూడా ఆమెను పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికీ వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆమె యందు అనురాగము అభివృద్ధి చెందుతుంది. ఆ తిలోత్తమ కూడా ఏం చేస్తుంది, ఒకసారి సుందుడి కేసులాగా మత్తుగా చూస్తుందట, మరొకసారి ఉపసుందుడి కేసు మత్తుగా చూస్తుందట. అందువలన ఈ విధంగా ఆమె చూపులతో ఇద్దరిని కూడా వశపరుచుకుందట. ఆమె యొక్క గంధ ఆభరణ రూపాలతోటి వీళ్ళిద్దరూ కూడా వ్యామోహం చెందారు. చెంది వాళ్ళు ఆ మన్మథ పీడితులైనటువంటి వాళ్ళై కామోద్దీపనం కలిగినటువంటి వాళ్ళై ఒకరితో ఒకళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. మమ భార్య తవ గురు ఇది సుందో అభ్యపాషత. సుందుడు అన్నట్టు ఉపసుందుడితో, ఈమె నా భార్య అయ్యా, అందువలన నీకు తల్లితో సమానము అన్నట్ట. అనేటప్పటికీ అప్పుడు మమ భార్య తవ వధూ ఉపసుందోభ్యభాషత. వెంటనే ఉపసుందుడు అన్నాడు, అబ్బాయి ఈమె నా భార్య అయ్యా, అందువలన నీకు కోడలతో సమానము అని అన్నట్ట. అందుకంటే సుందరుడు జ్యేష్ఠుడు కాబట్టి ఈమె నా భార్య, అందుకు నీకు తల్లితో సమానం అన్నాడు. ఉపసుందరుడు కనిష్ఠుడు కాబట్టి అతడు ఈమె నా భార్య, నీకు కోడలతో సమానమయ్యా అన్నాడు. నైషా తవ మమైవేతి తతస్థౌ మన్యురావిషత్. వెంటనే వాళ్ళకి పరస్పరం విరోధం వచ్చింది. అబ్బాయి ఈమె నాకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదని ఒకడు, నాకు సంబంధించి అనేటువంటి ఇంకోడు. ఇలా వస్తువు వీళ్ళు పరస్పరము ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి క్రోధం వచ్చిందట. మన్యురాభిష తస్యా రూపేణ సమ్మత్తౌ విగత స్నేహ సౌహృదౌ. అయితే అప్పటి వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే పెడుతూ ఉండేవారు. ఎప్పుడు ఇద్దరు కలిసే భోజనం చేస్తూ ఉండేవారు, ఇద్దరు కలిసే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు తప్ప వీళ్ళకి ఈ మధ్యన అసలు పొరపచ్చం అనేటువంటిదే ఇప్పటివరకు లేదు. అటువంటిది ఎప్పుడైతే ఈమెను చూసారో, చూసినప్పటికీ ఆమె సౌందర్యం చేత మోహితులైనటువంటి వాళ్ళలో ఉండేటువంటి స్నేహము సౌహార్ద్రము రెండూ కూడా నశించి పరస్పరము వైరుధ్యం పెరిగింది. తస్యా హేతోః గదే భీమే సంగృహ్ణీతావుభౌ తదా ప్రగృహ్య చ గదే భీమే తస్యాంతౌ కామమోహితౌ. ఆమెను పొందాలనేటువంటి సంకల్పంతో ఇద్దరు కూడా ఏం చేశారంటే భయంకరమైనటువంటి గదల చేతుల్లో తీసుకున్నారట. తీసుకుని వాళ్ళిద్దరూ కూడా ఆమె విషయంలో కామమోహితులయ్యారు. అనుకుని వాళ్ళిద్దరూ కూడా అహం పూర్వం ఇత్యన్యోన్యం నిజఘ్నతు తౌ గదాభిహతౌ భీమౌ పేతతుర్ధరణీతలే. ఈమెను పొందడంలో నేనే ముందర పొందాలి, నేను ముందు అంటూ ఇద్దరు పరస్పరము అనుకుంటూ గదలతో మోదుకుంటూ గదాఘాతాలతోటి ఇద్దరు భూమి మీద పడ్డాట. రుధిరేణ అవసిక్తాంగౌ ద్వావివార్కౌ నభస్యుతౌ తతస్థా విద్రుతా నార్యః సచ దైత్య గణస్తథా పాతాళమగమత్సర్వః విషాద భయ కంపితః తత పితామహస్తత్ర సహ దేవైర్మహర్షిభిః
ఆజగామ విశుద్ధాత్మ పూజయంశ్చ తిలోత్తమాం వరేణ ఛందయామాస భగవాన్ ప్రపితామహ. వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. ఆకాశం నుంచి జారిపడినటువంటి ఇద్దరు సూర్యుల్లా ప్రకాశిస్తున్నట్టు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ గదాఘాతాలు చేసుకుంటూ ఇద్దరూ కూడా మరణించారట. ఈ విధంగా వాళ్ళు మరణించిన తర్వాత స్త్రీలు రాక్షసులు భయపడినటువంటి వాళ్ళై విషాదంలో మునిగి పాతాళంలో చొరబడ్డారు. అక్కడ ఉండేటువంటి మిగిలిన రాక్షసులు ఎప్పుడైతే సుందరు మరణించారో ఇంకా వాళ్ళకి రక్షకుడు ఇంకోటి లేడు కాబట్టి రాక్షసులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయారట. విశుద్ధమైనటువంటి అంతరాత్మతోటి భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ దేవతలతోటి ఋషులతోటి కలిసి ఆ తిలోత్తమ చేసినటువంటి కార్య సాఫల్యతని ప్రశంసించి అమ్మా నువ్వు అద్భుతమైనటువంటి దేవతల యొక్క కార్యాన్ని సాధించావు, అందువల్ల నీకేం కావాలో కోరుకో అమ్మా, నీకు నేను వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నట్ట. వరం దిత్సు సతత్రైనాం ప్రీత ప్రాహ పితామహ ఆదిత్య చరితాన్ లోకాన్ విచరిష్యసి భామిని తేజసా చ సుదృష్టాం స్వాం న కరిష్యతి కశ్చన ఏవం తస్యై వరం దత్వా సర్వలోక పితామహ ఇంద్రే త్రైలోక్యమాధాయ బ్రహ్మలోక్యం గత ప్రభు. వరం ఇవ్వాలని ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి బ్రహ్మ ఆమెతో ఈ విధంగా అన్నట్ట, ఓ తిలోత్తమ, ఎప్పటి వరకు ఎక్కడి వరకు సూర్యుడు సంచరిస్తాడో అంటే సూర్యుడు మొత్తము విశ్వమంతా సంచరిస్తాడు, అందువల్ల సూర్యుడు ఎక్కడి వరకు అయితే సంచరిస్తాడో అక్కడ వరకు కూడా నువ్వు కూడా సంచరించగలవమ్మా. నీ తేజస్సుని ఇతరులు చూడలేరు, అంత గొప్పదైనటువంటి తేజస్సు కలిగి ఉంటావు నువ్వు అని ఆ తిలోత్తమకి వరాన్ని ఇచ్చి ఆ త్రిలోక రాజ్యం అంతా కూడా ఇంద్రుడి మీద ఉంచి, నాయన నువ్వు ఇంక జాగ్రత్తగా నీ రాజ్యం నువ్వు చేసుకో అని చెప్పి బ్రహ్మ తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. నారద ఉవాచ, నారదుడు చెబుతున్నాడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా యుధిష్ఠిరుడికి పాండవులు తన యొక్క సోదరుల సమక్షంలో ఉన్న యుధిష్ఠిరుడితోటి ఏకాంతంగా నారదుడు ఉపదేశం చేస్తున్నాడు. ఏవం తౌ సహితౌ భూత్వా సర్వార్థేషు ఏక నిశ్చయౌ తిలోత్తమార్థం సంక్రుద్ధౌ అన్యోన్యమభిజగ్మతు తస్మాద్బ్రవీతి స్నేహాత్ సర్వాన్ భరత సత్తమాః. మహానుభావ, ఓ యుధిష్ఠిరా, ఇంతవరకు కూడా ఎంతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ విధమైనటువంటి సౌహార్ద్రత లేకుండా ఉండకుండా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి, ఎంతో సౌహార్ద్రంతో స్నేహంతో ఇద్దరూ కలిసి అన్ని కార్యాలు చేసేటువంటి ఆ సుందోపసుందులు ఇద్దరూ కూడా కేవలం తిలోత్తమ కారణంగా పరస్పర వైరుధ్యం పొందినటువంటి వాళ్ళై ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారయ్యా. అందువలన యథావో నాత్ర భేదస్య సర్వేషాం ద్రౌపదీ కృతే తథా కురుత భద్రం వో మమ చేత్ ప్రియమిచ్చత. అందువల్ల మీ అందరితోటి ఈ వృత్తాంతం అంతా చెప్తున్నాను. మీరందరూ కూడా మీరు ఐదుగురు కూడా ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు. అందువలన మీ మీద ప్రేమతోటి నేను చెబుతున్నాను, మీలో మీకు ఈ స్త్రీ వలన ఏ విధమైనటువంటి భేదము కాలకుండా ఒక చక్కటి నియమాల్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఆ విధంగా మీరందరూ ఆనందంగా కలిసి సౌహార్ద్రంగానే ఎప్పటికీ ఉండాలి. ద్రౌపది కారణంగా మీరు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి వాళ్ళు అవ్వకూడదు, మీరు మరణించకూడదు, మీకు శుభం కలుగుగా కానీ నారదుడు చెప్పాడు. ఏవముక్త మహాత్మానః నారదేన మహర్షిణ సమయం చక్రిరే రాజంతే అన్యోన్యవసమాగతాః సమక్షం తస్య దేవర్షేః నారదస్యామితౌజసః ఏకైకస్య గృహే కృష్ణ వసేద్వర్షమకల్మష ద్రౌపద్యాః న సహాసీనాన్ అన్యోన్యం యో అభిదర్శయేత్ సనో 12 వర్షాణి బ్రహ్మచారీ వనే విషేత్. దాంతో అప్పుడు ఈ ఐదుగురు కలిసి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట. మనం ఐదుగురి భవనాల్లోనూ కూడా ఏ పాపము లేనటువంటి ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఉండాలి. అంటే ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క సంవత్సరము ద్రౌపది నివాసం చేస్తుంది. ఆమెతో కలిసి ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంకొక సోదరుడు ఎవరైనా కనుక చూస్తే కనుక అతడు 12 సంవత్సరములు బ్రహ్మచారి వనవాసం చేయాలి, అతడు అరణ్యవాసం చేయాలి అని ఒక నియమాన్ని, అంటే అరణ్య నివాసాన్ని
అరణ్యవాసానికి 12 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏకాంతంలో ఉన్నప్పుడు, మరొక సోదరుడు ద్రౌపదితోటి ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ ఏకాంతానికి భగ్నం కలిగించే విధంగా మరొక సోదరుడు ఎవరైనా వస్తే కనుక వాడు 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి అని ఒక కఠినమైనటువంటి నియమాన్ని పరస్పరము ఈ పాండవులు ఏర్పాటు చేసుకున్నట్ట. ఈ విధంగా కృతేతు సమయే తస్మిన్ పాండవై ధర్మచారిభి నారదోప్య అగమత్ ప్రీత ఇష్టం దేశం మహాముని. ఈ విధంగా ఆ నారదుడి యొక్క సమక్షంలోనే పాండవులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలా ప్రకటించేటప్పటికీ ఆ వాళ్ళు ప్రకటించినటువంటి ఆ సమయ పాలనని, వాళ్ళ యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి నారదుడు చాలా ఆనందంగా, మీరు ఇలాగే చక్కగా పరస్పరము ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమతో ఉండండి తప్ప ఒకళ్ళంటే ఒకళ్ళు వైరుధ్యాన్ని పొందకండి అని వాళ్ళకు ఉపదేశించినటువంటి వాడై స్వేచ్ఛాచారుడు కాబట్టి తాను స్వేచ్ఛగా తాను కోరిన చోటికి ఆ నారదుడు వెళ్ళిపోయాడు. ఏవం తై సమయ పూర్వం కృతో నారద చోదితై నచాభిద్యంత తే సర్వే తదాన్యోన్యేన భారత. ఇలా నారదుని యొక్క ప్రేరణ చేత పాండవులు ఇటువంటి నియమం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నియమాన్ని పాటిస్తూ ఎవ్వరూ కూడా ఆ నియమానికి భంగం లేకుండా చాలా చక్కగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ఆ విధంగా చక్కగా కాలం గడుస్తోంది. ఏతద్ విస్తరసః సర్వమాఖ్యాతం తే నరేశ్వర కాలే చ తస్మిన్ సంపన్నం యథావజ్జనమే జయా. వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా. జనమేజయ, ఆ సమయంలో జరిగినటువంటి వృత్తాంతం పూర్తిగా జరిగినట్టుగా నీకు చేశానయ్యా. అందువల్ల ఈ విధంగా మీ పూర్వీకులైనటువంటి పాండవులు ఇటువంటి నియమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు చక్కగా ఆనందంగా తమ యొక్క భవనాల్లో ఆ విధంగా ద్రౌపదితోటి కలిసినటువంటి పాండవులందరూ హాయిగా ఆనందంగా ఉన్నారయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యాలంభ పర్వణి సుందోపాఖ్యానే 11,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభం అనేటువంటి ఉపపర్వంలో సుందోపాఖ్యానం అనేటువంటి 211వ అధ్యాయము ముగిసింది. 212వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోటి, ఓ జనమేజయ మహారాజా, ఏవం తే సమయం కృత్వా న్యవసంస్తత్ర పాండవాః వసే శస్త్రప్రపాతేన కుర్వంతో అన్యాన్ మహీక్షితః. ఈ నియమాన్ని అనుసరిస్తూ పాండవులందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారయ్యా. వాళ్ళందరూ కూడా తమ యొక్క శస్త్రాస్త్రాలతోటి మిగిలినటువంటి రాజులందరినీ కూడా తమ వశంలోకి తెచ్చుకున్నట్టు. అక్కడ ఉండేటువంటి రాజులందరి మీద జయత్రయాత్రలు చేసినటువంటి వాళ్ళై వాళ్ళందరినీ కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకుని తమ సామంతులుగా చేసుకున్నటువంటి వాళ్ళై హాయిగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. తేషాం మనుజ సింహానాం పంచానాం అమితోజసాం బభూవ కృష్ణ సర్వేషాం పార్థానాం వశవర్తిని. ఇలాగా శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మానవ సింహాలట, మనుష్య రూపంలో ఉండేటువంటి సింహాలు. అటువంటి వాళ్ళైనటువంటి అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ పాండవుల యొక్క ఆజ్ఞకు అధీనమై ఎల్లప్పుడూ కూడా ద్రౌపది కూడా సంచరిస్తుందయ్యా. తే తయా తైశ్చ సావీరైః పతిభిః సహ పంచభిః బభూవ పరమ ప్రీత నాగైః భోగవతి యథా. నాగులు నివసించేటువంటి భోగవతి ప్రకాశించినట్లుగా ఈ పాండవులందరూ కూడా ద్రౌపది విషయంలో ప్రీతి పొంది ఉన్నారు. అంటే ద్రౌపది వాళ్ళు చెప్పిన విధంగా చాలా చక్కగా తన యొక్క వర్తన సాగిస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. అందువలన ఆమె వలన వాళ్ళు చక్కటి ఆనందాన్ని అనుభవించారు. అట్లాగే వీళ్ళ వలన ఆమె కూడా చాలా ఆనందాన్ని అనుభవించింది. ఆ ద్రౌపది కూడా పాండవుల యొక్క విషయంలో చాలా ప్రసన్నమైనటువంటి చిత్తము కలిగింది, హాయిగా ఉంటుంది. ఈ విధంగా పరస్పరము అందరూ కూడా ఆనందంగా కాలం గడుపుతున్నారు.
వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు వ్యవర్ధన్ కురవః సర్వే హీనదోషా సుఖాన్వితాః. ఈ మహాత్ములైనటువంటి పాండవులు ధర్మ ప్రకారము జీవనం సాగిస్తూ ఉండగా ఈ కురువంశీయులు సుఖశాంతులతోటి దోషరహితులే వృద్ధి పొందారు. ఆ కురువంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వృద్ధిని పొందినటువంటి వాళ్ళు అయ్యారు. అధ దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విషాంపతే కస్యచిత్ తస్కరాజహృహు కేచిత్ గాహ నృపసత్తమా. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక రోజుని కొంతకాలానికి ఏమైందంటే ఒక బ్రాహ్మణుడి యొక్క గోవుల్ని కొంతమంది దొంగలు అపహరించుకుని పారిపోయారు. హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణ క్రోధమూర్ఛిత ఆగమ్య ఖాండవ ప్రస్థం ఉదక్రోసత్స పాండవాన్. గోధనాన్ని అప్పుడప్పుడు ఉండేటువంటిది ఏంటంటే గోధనమే ధనం అందరికీ కూడా అనేకములైనటువంటి గోవులు ఉండేవి. అందువల్ల ఎన్ని గోవులు ఉన్నటువంటి వాడికి అంత గొప్ప ధనవంతుడిగా కీర్తింపబడేటువంటి వాడు. అటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క గోధనమంతా అపహరింపబడగా దొంగలు అపహరిస్తే అప్పుడు చాలా బాధ కలిగినటువంటి వాడై కోపం కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు ఖాండవ ప్రస్థానికి వచ్చి పాండవుల దగ్గర ఈ విధంగా దుఃఖించేట. హ్రియతే గోధనం క్షుద్రై నృశంసై అకృతాత్మభి ప్రసహ్య చ అస్మద్విషయాన్ అభ్యధావత పాండవా. మా గ్రామంలో కొంతమంది నీచులు క్రూరులైనటువంటి పాపాత్ములైనటువంటి వాళ్ళు చోర్లు నా యొక్క గోధనాన్ని అపహరించారు, వాటిని మళ్లించడానికి మీ సహాయం కావాలి నాకు అని పాండవుల్ని ప్రార్థించేట. బ్రాహ్మణస్య ప్రశాంతస్య హవిర్ధ్వాంక్షై విలుప్యతే శార్దూలస్య గుహాం శూన్యాం నీచః క్రోష్టాభిమర్శతి. ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క హవిస్సుని, అంటే గోవులంటే మరి యజ్ఞయాగాది కార్యాలని చేయడానికి కావలసినటువంటివన్నీ ఇచ్చేటువంటివి. అందువల్ల ఆ బ్రాహ్మణుడి యొక్క హవిస్సుని కాకులు అంటే దొంగలైనటువంటి వాళ్ళు దొంగిలించారు. అందువలన నీచమైనటువంటి ఒక నక్క పెద్ద పులి చేత శూన్యమైనటువంటి గుహను ఆక్రమించినటువంటిది అయింది. అందువల్ల అరక్షితారం రాజానం బలిషడ్భాగహారిణం తమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం. అయితే బ్రాహ్మణులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సులో షడ్భాగం ఎవరికి పెడుతుంది అంటే రాజుకు పెడుతుందట. అంటే రాజు యొక్క క్షేమాన్ని కోరి వాళ్ళు తాము చేసేటువంటి తపస్సులో 6వ వంతుని సమర్పిస్తారన్నమాట. అందువలన అటువంటి తపస్సులో ఉండేటువంటి షడ్భాగాన్ని స్వీకరించి రాజు వాళ్ళని కనుక రక్షింపపోతే కనుక వాడు పాపచారి అవుతాడు, పాపాత్ముడవుతాడు. అటువంటి పాపాత్ముడనే ఉద్దేశంతో అందరూ కూడా అతని యొక్క కీర్తి నాశనం జరుగుతుంది. అంతేకాకుండా అతన్ని అందరూ కూడా నిందిస్తారయ్యా. బ్రాహ్మణస్య హృతే చౌరై ధర్మార్థే చ విలోపితే రూరూయమానే చ మయి క్రియతాం అస్త్రధారణం. అలాగే బ్రాహ్మణుడి యొక్క ధనాన్ని ఇక్కడ దొంగలు అపహరించారు. ధర్మార్థాలు పోయినట్టే. బ్రాహ్మణుడి యొక్క ధనాన్ని దొంగలు అపహరించారంటే ఏ రాజ్యంలోనేనా అక్కడ ధర్మార్థాలు లోపించాయి అని అర్థం. అందువల్ల ధర్మార్థాలను రక్షించవలసినటువంటి వాడు ఎవరు? రాజు. ఆ రాజు కనుక వీటిని రక్షించకపోతే కనుక ఆ రాజు యొక్క పరిపాలన సమంగా లేనట్టే. అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండరు, అక్కడ అనేకములైనటువంటి ఈతి బాధలు సంప్రాప్తిస్తాయి. అందువలన ఇలా దుఃఖించేటువంటి నన్ను చూసి మీరు వెంటనే శస్త్రాస్త్రాలు ధరించి నన్ను రక్షించాలి అని ఆ బ్రాహ్మణుడు వాళ్ళని కోరేటప్పటికీ రోరూయమానస్యాఖ్యానే భృజం విప్రస్య పాండవ తాని వాక్యాని శుశ్రావా కుంతీపుత్రో ధనంజయ శుత్రైవ చ మహాబాహు మా భైరిత్యాహతం ద్విజం. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ్య ఇలా ఒక బ్రాహ్మణుడు వచ్చే పాండవుల దగ్గరికి వచ్చి ఇలా బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా రోధించేటప్పటికి ఆ కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు ఆ బ్రాహ్మణుడి యొక్క బాధనంతా విన్నాడు. విని వెంటనే అర్జునుడు, నీకేం భయం అక్కర్లేదయ్యా, మేము తప్పనిసరిగా నిన్ను రక్షిస్తాము, నిన్ను రక్షించడం కోసమే మేము ఇక్కడ ఉన్నాము, అందువలన తప్పనిసరిగా నీకే విధమైన భయము లేదు అని అర్జునుడు ఆ బ్రాహ్మణుడు బోరడించాడు.
ఆయుధాని చ యత్రాసన్ పాండవానాం మహాత్మనాం కృష్ణయా సహ తత్రాస్తే ధర్మరాజో యుధిష్ఠిరః సంప్రవేశాయ చాశక్తః గమనాయ చ పాండవః. వెంటనే అర్జునుడు అనుకున్నాడు, వెంటనే వెళ్ళి బ్రాహ్మణ్ణి రక్షించాలి, ఆయుధాలు స్వీకరించాలి. అయితే ఈ ఆయుధాలన్నీ ఎక్కడున్నాయటంటే యుధిష్ఠిరుడి యొక్క గృహంలో ఉన్నాయి. ఆ యుధిష్ఠిరుడు ద్రౌపదితో కలిసి ఉన్నాడు. అటువంటి ద్రౌపదితోటి ఏకాంతంగా యుధిష్ఠిరుడు ఉన్నటువంటి గృహంలో ఈ ఆయుధాలన్నీ ఉండడం చేత ఆ ఆయుధాలు స్వీకరించాలంటే ఆ భవనంలో ప్రవేశం చేయాలి. అటువంటి ప్రవేశం చేయకూడదని తమలో తాము నియమం ఏర్పాటు చేసుకున్నారు. అందువలన ఇప్పుడు భవన ప్రవేశం నేను చెయ్యాలా చేయకూడదా అనే ఉద్దేశంతో కొద్దిగా శంకా మనస్సుడే, సందేహాస్పదమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై అర్జునుడయ్యాడు. ఇన్ని చెబుతూ ఈ రోజుకి స్వస్తి.